హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాతకాలపు నాటి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే గంటి జావ. మన అమ్మమ్మల నాయనమ్మల కాలంలో ఇది ఎక్కువగా ప్రిపేర్ చేసి తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఒక కప్పు గంటలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇది గంటి జావ అనేది హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం పౌడర్లా చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండలుగా లేకుండా ఉండటానికి మనం స్పూన్తో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయినప్పుడు అప్పుడు 2 నుంచి 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ ఈ గంటి జావ అనేది తీసుకుంటే కనుక మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఆడవాళ్ళు బోన్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వారు ఈ గంటి జావ తీసుకుంటే కనుక బోన్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా అవుతాయి. సో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గంటి జావతో కాంబినేషన్ ఏంటంటే మజ్జిగ. పెరుగుని మజ్జిగలా చేసుకొని ఈ గంటి జావలో ఆ మజ్జిగ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.